ఎటువంటి గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ కి తీసిపోయినట్లేదు అక్కడ ఏం జరుగుతుందో. లిటరలీ పహాడీగంజ్ పోలీస్ స్టేషన్ కి 1 డే బ్యాక్ 70 మంది బౌన్సర్లు వచ్చారంట. 70 పీపుల్, 40 మంది విష్ణు గారి సైడ్ నుంచి, 40 మంది మనోజ్ గారి సైడ్ నుంచి. ఈ ఇష్యూ టెన్షన్ అర్థం చేయడానికి చెప్తున్నాను. ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని పహాడీగంజ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ సబ్మిట్ చేశారు. ఈ హాస్పిటల్ సర్టిఫికేట్ ని అటాచ్ చేసి ఎక్కడెక్కడైతే ఇంజోర్ చేశారు, కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇంటికి పట్టుకొచ్చారని డిస్టర్బెన్స్ కాజ్ చేయడానికి, ఆ టైంలో ఆయన ఇంట్లో లేరని ఆయన స్టాఫ్ ఆయనకి చెప్తే అది అర్థమైందని ఒక పెద్ద ఎలిగేషన్ వేశారు. ఈ ట్వీట్ లో ఆయన ఎవరెవరిని ట్యాగ్ చేశారు మనం ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, భట్టి మల్లు గారు, తెలంగాణ డీజీపీ గారిని కూడా ట్యాగ్ చేశారు. రెండోది నా వాయిస్ సైలెన్స్ చేయడానికి. ఏ వాయిస్ ఉంటే అది ఆయన వీడియోలో రాశారు, అది చెప్పుకోద్దాం మనం. నంబర్ 3, ఫ్యామిలీ స్ట్రైఫ్ అంటే ఫ్యామిలీ గొడవలు ఇంకా పెద్దవి చేయడానికి. 4th పాయింట్ లో ద ట్రూత్ అబౌట్ నానీస్ అని చెప్పి ఆయన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. 7th పాయింట్ జనరిక్ గా ఉన్న 8th పాయింట్ కి చాలా వెయిట్ ఉంది. మంచు మోహన్ బాబు గారు లెటర్ రాసి 3 కాపీస్ పంపించారు. పహాడీ షరీఫ్ ఏసీపీకి, మహేశ్వరం డీసీపీకి. ఇందులో ఆయన చాలా పాయింట్స్ రాశారు. మెయిన్లీ టార్గెటింగ్ మంచు మనోజ్ గారు అండ్ హిస్ వైఫ్ మౌనిక గారు. దీనికి రిటాలియేషన్ గా మంచు మనోజ్ గారు 3-పేజ్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఇటు మోహన్ బాబు గారు రాసిన దానికి స్పందిస్తూ ఇంకా కొన్ని ఎదురు ప్రశ్నలు కూడా వేశారు. ఈ టాపిక్ మీడియాలో గత 2-3 డేస్ గా ఉంది. బట్ నేనే వీడియో చేయకుండా ఆగా. చాలా మంది అడుగుతున్నా కూడా ఎందుకు నాకు మనసు ఒప్పుకోలేదు. కుటుంబ సమస్య కదా అది. ఒక థర్డ్ పర్సన్ మాట్లాడుతుంటే దాన్ని బేసిస్ గా తీసుకుని మనం ఎలా మాట్లాడాలి ఆర్ మన టేక్ ఎట్లా ఇవ్వాలని ఆగాను. బట్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ వస్తుంది. ఇటు మోహన్ బాబు గారి వర్షన్, అటు మంచు మనోజ్ గారి వర్షన్ ఉన్నాయి ఇన్ పబ్లిక్ డొమైన్. ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే ఈ 2 వర్జన్స్ ని తీసుకొచ్చి మీ ముందు పెడతా. అండ్ దెన్ యూ డిసైడ్. ప్లస్ ఐ ట్రై టు మేక్ షూర్ నేను కొంచెం రెస్పాన్సిబుల్ గా మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడాల్సి వచ్చినా అది 2 పక్షాల్లో, ఇటు మంచు మనోజ్ గారైనా, అటు మంచు మోహన్ బాబు గారైనా, మంచు విష్ణు గారైనా, ఏదైతే పబ్లిక్ డొమైన్ లో అవైలబుల్ గా ఉందో దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి చూస్తాం. ఎందుకంటే ఫ్రాంక్ గా మాట్లాడుకోవాల్సి వస్తే బయట ఏం జరుగుతుందో చూస్తుంటే ఎటువంటి గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ కి తీసిపోయినట్లేదు అక్కడ ఏం జరుగుతుందో. లిటరలీ పహాడీగంజ్ పోలీస్ స్టేషన్ కి 1 డే బ్యాక్ 70 మంది బౌన్సర్లు వచ్చారంట. 70 పీపుల్, 40 మంది విష్ణు గారి సైడ్ నుంచి, 40 మంది మనోజ్ గారి సైడ్ నుంచి. ఈ ఇష్యూ టెన్షన్ అర్థం చేయడానికి చెప్తున్నాను ఇది. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు యాజ్ కామన్ సిటిజన్స్ మనకి ఎటువంటి టేక్ అవే ఉండాలి అది కూడా వీడియో ఎండింగ్ లో చెప్తా. ఎవ్రీథింగ్ చాలా క్లియర్ గా ఉండబోతుంది. జస్ట్ బ్రేస్ యువర్ సెల్ఫ్. ఇలాంటి లోకల్ టాపిక్సే కాకుండా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టాపిక్స్ కూడా 10 నిమిషాల్లో కండెన్స్ చేసి మీ ముందు పెట్టేస్తా. 10-15 నిమిషాల్లో. మరి నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలి కదా, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా. వీడియోలోకి వెళ్ళిపోదామా? మంచు మోహన్ బాబు గారు ఏమంటున్నారో, మంచు మనోజ్ గారు ఏమంటున్నారో డైసెక్ట్ చేద్దామా? లెట్స్ గో. ఈ ఎంటైర్ ఇష్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 2 days గా మీడియాలో జరుగుతున్న సర్కస్ గురించి మీకు చెప్పాలి. మంచు మనోజ్ గారు ఇంజూర్ అయ్యారు. చేతులకి కాలికి కట్లు కట్టుకునేంత ఇంజూర్ చేస్తే ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని పహాడీగంజ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ సబ్మిట్ చేశారు. ఈ హాస్పిటల్ సర్టిఫికేట్ ని అటాచ్ చేసి ఎక్కడెక్కడైతే ఇంజూర్ చేశారు. దీనికి కారణం ఏంటని బ్యాక్ ట్రాక్ చేస్తే ఆయన చేసిన రెవల్యూషన్ చాలా షాకింగ్ గా ఉంది. ఆయన డైరెక్ట్ గా ఆయన ఫాదర్ అయిన మోహన్ బాబు గారిని కంప్లైంట్ లో కోట్ చేస్తూ హిస్ మెన్ ఆర్ ఫిజికల్లీ అటాకింగ్ మీ, మా నాన్నగారి అనుచరులే నన్ను కొట్టారు, మై ఫాదర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అన్నట్టు లెటర్ సబ్మిట్ చేస్తే ఇమీడియట్లీ మోహన్ బాబు గారి సైడ్ నుంచి ఒక లెటర్ వెళ్ళింది. ఆ లెటర్ ని మనం కొంచెం జూమ్ ఇన్ చేద్దాం. ఆయన లెటర్ లో ఏం రాశారు? మా రెండో అబ్బాయి మంచు మనోజ్ మీద, మా కోడలు మౌనిక మీద మీరు యాక్షన్ తీసుకోవాలి అని ఒక 2-page కంప్లైంట్ లెటర్ ఇచ్చారు. అది పబ్లిక్ డొమైన్ లో అవైలబుల్ లేదు. బట్ జస్ట్ చెప్పేస్తే జాగ్రత్తగా వినండి. మంచు మనోజ్ గారు వాళ్ళ ఫ్యామిలీ హోమ్ ఏదైతే ఉందో సిటీ అవుట్స్కట్స్ లో ఉంటది, అది వదిలేసి 4 years అవుతుందని, రీసెంట్ గా ఆయన మళ్ళీ ఎంటర్ అయ్యారని, విత్ హిస్ వైఫ్ మౌనిక గారు కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇంటికి పట్టుకొచ్చారని డిస్టర్బెన్స్ కాజ్ చేయడానికి, ఆ టైంలో ఆయన ఇంట్లో లేరని ఆయన స్టాఫ్ ఆయనకి చెప్తే అది అర్థమైందని ఒక పెద్ద ఎలిగేషన్ వేశారు ఆయన. దాన్ని ఇంకొంచెం జూమ్ ఇన్ చేస్తే ఒక 30 మంది సడన్ గా ఇంటికి వచ్చారు. వాళ్ళు ఫోర్స్ఫుల్ గా ఎంటర్ అయ్యారు. మా స్టాఫ్ ఆపుతున్నా వాళ్ళు ఆగలేదు. నా స్టాఫ్ ని అటాక్ చేశారు వాళ్ళు ఆన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మంచు మనోజ్ అండ్ మౌనిక. వీళ్ళ ప్లాన్ ఒకటే, నా హౌస్ ని సీజ్ చేద్దామని త్రూ ఇంటిమిడేటింగ్ ద ఎంప్లాయీస్ ని భయపెట్టి. ఇదంతా జరుగుతున్నప్పుడు నేను ఇంట్లో లేను. బట్ నా ఎంప్లాయీస్ ఎప్పుడైతే నాకు కాల్ చేసి చెప్పారో ఇంటికి వచ్చేసరికి 30 మంది ఇంట్లో ఉన్నారు, మీ గురించి వెయిట్ చేస్తున్నారు అని, నాకు ఇంటికి వెళ్ళడానికి కూడా భయంగా ఉంది. అందుకే నేను మీకు లెటర్ రాస్తున్నాను. ఇది ఆ లెటర్ సారాంశం. నా హౌస్ రిస్క్ లో ఉంది, నా అసెట్స్ రిస్క్ లో ఉన్నాయి, నా ప్రాణానికి భయంగా ఉంది, కాబట్టి మీరు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని 3 కాపీస్ చేసి 3కి పంపించారు. వీడియో బిగినింగ్ లో చెప్పినట్టే పహాడీగంజ్ ఎస్ఐకి, ఏసీపీకి, మహేశ్వరం డీసీపీకి. ఇది మెయిన్ మ్యాటర్. ఇది నా దీనికి రెస్పాండ్ అవుతూ నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఐ థింక్ ఒక ½ an hour బ్యాక్ అనుకుంటా మంచు మనోజ్ గారు 3-page డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఇది అందరికీ అవైలబుల్ గా బయట పబ్లిక్ డొమైన్ లో ఉంది. సో దీన్ని విడమర్చి మనం మాట్లాడుకుందాం ఆయన ఏం రాశారని. ఈ లెటర్స్ జిస్ట్ లోకి మనం వెళ్లే ముందు ఈ ట్వీట్ లో ఆయన ఎవరెవరిని ట్యాగ్ చేశారో మనం ఒకసారి చూద్దాం.
చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, భట్టి మల్లు గారు, తెలంగాణ డీజీపీ గారిని కూడా ట్యాగ్ చేశారు. ఇంత మందిని ట్యాగ్ చేసి ఆయన ఏం రాస్తున్నారు, ఇది నేను చాలా బాధతో రాసిన పర్టికులర్ లెటర్ ని, ఒక మలీషియస్ ఇంటెంట్ తో నన్ను, నా భార్యని, నా 8 నెలల బిడ్డను కూడా టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. ఇవి కేవలం అబద్ధాలు మాత్రమే కాదు, వీళ్ళకి 3 ఉద్దేశాలు ఉన్నాయి. నంబర్ 1, టు డిఫేమ్ మీ, నా పరువు తీయడానికి. రెండోది, నా వాయిస్ సైలెన్స్ చేయడానికి. ఏ వాయిస్ ఉంటే అది ఆయన వీడియోలో రాశారు, అది చెప్పుకోద్దాం మనం. నంబర్ 3, ఫ్యామిలీ స్ట్రైఫ్, అంటే ఫ్యామిలీ గొడవలు ఇంకా పెద్దవి చేయడానికి. ఆయన ఒక 10 పాయింటర్స్ పెడుతూ సొంత ఫ్యామిలీని ఒక 4 క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ పాయింటర్స్ మీదకి వద్దాం మనం. ఫస్ట్ పాయింట్, ఫాల్స్ ఎలిగేషన్స్ అండ్ మ్యానిపులేటెడ్ నెరేటివ్స్ అని చెప్పి నా మీద, నా భార్య మౌనిక మీద అన్నెసరీ ఎలిగేషన్ చేస్తున్నారు వీళ్ళు. నేను ఎప్పుడూ ఒక సెల్ఫ్ డిపెండెంట్, సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తిని. నేను ఎప్పుడు మా నాన్న ఆస్తి నేను అడగలేదు. ఏదైతే వీళ్ళు ఇలా చెప్తున్నారో, నేను ఆస్తి కోసం చేస్తున్నాను, ప్రాపర్టీస్ కోసం చేస్తున్నాను, ఇంటి కోసం చేస్తున్నానని, అవి అబద్ధాలు అవి అని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే సెకండ్ పాయింట్, ఇన్వెస్టిగేట్ మై రెసిడెన్స్ అని చెప్తూ, నేను ఏదైతే ఇంటికి వచ్చానో 1 year బ్యాకే వచ్చాను, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇంట్లో వాళ్ళు, మా అమ్మ ఒక్కరే ఉన్నారు, మా అన్నయ్య దుబాయ్ వెళ్ళారు ఫర్ రీజన్స్ బెస్ట్ నోన్ టు హిమ్. విష్ణు గారు, ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రీజన్స్ బెస్ట్ నోన్ టు హిమ్ ఇస్ అ వెరీ సర్కాస్టిక్ టోన్. సో ఆయన ఇండియాలో ఉండకపోవడం వల్ల, నన్ను వీళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల మాత్రమే నేను ఇంటికి వచ్చి ఉంటున్నాను. ఆ టైంలో నా భార్య ప్రెగ్నెంట్ కూడా. వీళ్ళు కావాలని నేను 4 months బ్యాక్ వచ్చానని చెప్తున్నారు విత్ మెలీషియస్ ఇంటెంట్, ఏదో దురుద్దేశంతో. అది అబద్ధం. కావాలంటే మీరు మా ఇంటి సెల్ టవర్స్ కూడా చూడండి, నేను ఈ ఇంట్లోనే ఉన్నానని ప్రూవ్ అవుతుంది. 3వ పాయింట్ లో, మోహన్ బాబు గారు ఇచ్చిన కంప్లైంట్ లో ఆయన 7 month old డాటర్ కూడా ఉందని. ఇది మనం వెరిఫై చేయలేము, ఎందుకంటే మోహన్ బాబు గారి లెటర్ పబ్లిక్ డొమైన్ లో లేదు. బట్ ఈ లెటర్ లో వీళ్ళు నా బిడ్డని, నా భార్యను కూడా లాగుతున్నారు ఇష్యూలో. అది అసలు జరగకూడదు. అలా జరుగుతుందంటే వాళ్ళ మెలీషియస్ ఇంటెంట్ మనకు అర్థమవుతుంది. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ మెలీషియస్ అంటే ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఈ వర్డ్ ఎక్కువ సార్లు ఉపయోగిస్తున్నారు. మెలీషియస్ అంటే ఈవిల్ అని. నా భార్యకి ఎప్పుడు ఫ్యామిలీ అన్న, ఎల్డర్స్ అన్న చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అలాంటి ఆవిడని తీసుకొచ్చి ఇలాంటి సిచ్యువేషన్ లో పెట్టడం చాలా బాధాకరం అని ఆయన అన్నారు. 4th పాయింట్ లో, ద ట్రూత్ అబౌట్ నానీస్ అని చెప్పి ఆయన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తూ మా బిడ్డని ఇంట్లో వదిలేశామని రాండమ్ గా ఈ లైన్ మోహన్ బాబు గారి కంప్లైంట్ లో ఉంది, కానీ మీకు ఒక కీ పాయింట్ వాళ్ళు మిస్ చేస్తున్నారు. ఇక్కడ చాలా పెద్ద ఎలిగేషన్ వేశారు ఆయన. మా ఇంట్లో నానీస్ మీద, నానీస్ అంటే పిల్లల్ని చూసుకోవడానికి ఉన్న వాళ్ళు, వాళ్ళ మీద మా నాన్నగారు చాలా అసభ్య పదజాలం వాడతారు. వాళ్ళు ఎప్పుడో కాన్స్టెంట్ ఫియర్ లో ఉంటారు. వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ విట్నెస్ స్టేట్మెంట్స్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడడానికి భయపడుతున్నారు అని ఆయన అన్నారు. నౌ దిస్ ఇస్ అ వెరీ సీరియస్ ఎలిగేషన్. దీన్ని మనం ప్రూవ్ చేయలేం అన్లెస్ దెర్ ఇస్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. నేను మీకు ముందే చెప్తున్నా, ముందస్తుగానే చెప్తున్నా. కేవలం ఆయన ఏం రాశారో మాత్రం మీకు విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను. 5th one, ద మిస్టరీ ఆఫ్ మిస్సింగ్ సీసీటీవీ ఫుటేజ్. మా అన్నయ్య మంచు విష్ణు గారికి 2 అసోసియేట్స్ ఉన్నారు, విజయ్ రెడ్డి అండ్ కిరణ్ అని. వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ని గల్లంతు చేశారు. అది ఎందుకు చేశారు, వాళ్ళు ఏం దాచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే 6th పాయింట్, మై కాంట్రిబ్యూషన్స్ అని చెప్పి మా నాన్నగారివి, మా అన్నయ్య గారివి సినిమాల్ని, సాంగ్స్ ని, మ్యూజిక్ వీడియోస్ ని, ఫైట్స్ ని చాలా వరకు నేనే చేశాను. ₹1 ఆశించకుండా పనిచేశాను మా ఫ్యామిలీ ఐపీని పెంచడానికి. ఇన్ రిటర్న్ వాళ్ళు నాకేం చేయలేదు. మా నాన్నగారు అన్వేవరింగ్ సపోర్ట్ తో విష్ణు గారు బెనిఫిట్ అయ్యారు తప్పితే నాకు ఎటువంటి బెనిఫిట్ రాలేదు. పర్సనల్ బయాస్ కోసం అహం బ్రహ్మాస్మి లాంటి సినిమాని కూడా సాబోటాజ్ చేశారు అని. ఆయన రీసెంట్ గా ఒక సినిమా లాంచ్ అయింది, ఐ థింక్ 1 year బ్యాక్ అనుకుంటా. ఆ సినిమా షెల్ఫ్ అయిపోయింది. దాన్ని ఉద్దేశిస్తూ అంటున్నారు ఈయన. 7th పాయింట్ లో మళ్ళీ ఆయన, నేను ఎప్పుడూ ఫ్యామిలీ నుంచి ₹1 కూడా ఆశించలేదు, సొంత మెరిట్ తో పెరిగాయని ఆయన చెప్పుకొచ్చారు. 7th పాయింట్ జెనరిక్ గా ఉన్న 8th పాయింట్ కి చాలా వెయిట్ ఉంది. విష్ణు గారు అండ్ ఆయన అసోసియేట్ వినయ్ మహేశ్వరి గారు MBU కాలేజ్ విషయంలో, మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో చాలా అవకతవకలు చేస్తున్నారని, ఆ విషయాలు నాకు తెలుసని, ఏవైతే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో, ఎక్స్ప్లాయిటేషన్ ఉందో, దీన్ని కూడా మనం వెరిఫై చేయలేం. ఇది మంచు మనోజ్ గారి స్టాండ్ అంతే. కావాలనే ఈ టైంలో నన్ను కార్నర్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద స్పెసిఫిక్ రీజన్. నా దగ్గర సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా ఉంది. నేను అది కోర్టు ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. 9th పాయింట్ లో ఆయన పార్షియాలిటీ గురించి మాట్లాడారు. మా నాన్నగారు విష్ణుకి పార్షియాలిటీ చూపిస్తున్నారు. మంచు విష్ణు గారు చాలా బెనిఫిట్ అయ్యారు, అన్వేవరింగ్ సపోర్ట్ ఇంటి నుంచి తెచ్చుకొని రకరకాల సినిమాలు చేస్తూ. వేరేస్ నేను చాలా ఇండిపెండెంట్ గా పెరిగాను. మా అన్నయ్య ఫ్యామిలీ రిసోర్సెస్ ని మిస్యూజ్ కూడా చేస్తున్నారు ఆయన, నన్ను సైడ్ లైన్ చేస్తూ అని చెప్తూ ఫైనల్ పాయింట్ కి ఆయన వచ్చారు. ఈ 10th పాయింట్ లో, సెప్టెంబర్ లోనే నేను ఒక లెటర్ రాశాను మా నాన్నగారిని ఉద్దేశిస్తూ. ఈ ఇంటర్నల్ ఫ్యూడ్ అంతా మనం సద్దుమణిగేలా చూద్దాం, అందరం కూర్చొని ఒకసారి మాట్లాడడం అంటే దాన్ని ఇగ్నోర్ చేసి ఇవాళ నా మీద ఎలిగేషన్స్ వేస్తున్నారు. ఆ లెటర్ లో నేను క్లియర్ గా రాశా, మన ఫ్యామిలీ లెగసీని కాపాడడమే నా ప్రయత్నం అని. దాన్ని కూడా పట్టించుకోలేదు అని. క్వశ్చన్స్, 4 questions to my family. Question number 1, సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు రిమూవ్ చేశారు, మంచు విష్ణు గారు ఏం దాద్దామని ప్రయత్నిస్తున్నారు అని మనోజ్ గారు అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 2, ఇంట్లో నానీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 3, అసలు నేను ప్రాపర్టీస్ ని గానీ, ఇన్హెరిటెన్స్ ని గానీ, డబ్బులు గానీ మీ దగ్గర ఎప్పుడు అడిగాను. క్వశ్చన్ నెంబర్ 4, ఇంటి డబ్బుల్ని, ఇన్హెరిటెన్స్ ని ఎవరు మిస్యూజ్ చేస్తున్నారు, అది నేనా, మంచు విష్ణునా. నేను ఎప్పుడు జస్టిస్ కోసమే పోరాడాను. మా నాన్న మోహన్ బాబు గారి విజన్ ఏదైతే ఉందో అది నన్ను చిన్నప్పుడు కూడా ఇన్స్పైర్ చేసింది, ఇవాళకి అది ఇన్స్పైర్ చేస్తుంది. అందుకే ఫెయిర్నెస్ కోసం, ట్రాన్స్పరెన్సీ కోసం నేను ఫైట్ చేస్తున్నాను. నేను పోలీసుల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఫెయిర్ అండ్ ఇంప్రాక్టికల్ ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయండి.
నిజాలు నిర్భయంగా బయటికి రానివ్వండి అని ఆయన చెప్పుకొని వచ్చారు. నేను ఈ లెటర్ లో రాసిన ఒక్కొక్క పాయింట్ ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు? ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంది కాబట్టి. ఏదైతే పబ్లిక్ డొమైన్ లో లేదో, వేటి మీద అయితే స్పెక్యులేషన్స్ ఉన్నాయో, బీ రెస్ట్ అష్యూర్డ్, నా నుంచి ఒక్క మాట కూడా రాదు. ఇది మంచు మనోజ్ గారి స్టాండ్ అంతే. దీని మీద మంచు విష్ణు గారు రెస్పాండ్ అయితే దాని మీద నేను మాట్లాడతా. బట్ ఆయన రెస్పాండ్ అయితే మాత్రమే. స్పెక్యులేట్ చేసి ఈ వ్యక్తి కరెక్ట్, ఈ వ్యక్తి కరెక్ట్ కాదని నేను ఎప్పటికీ చెప్పను. మన కంట్రీలో లా ఉంది, జుడిషియరీ ఉంది. లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటారు కదా, అది ఊరికనే అనరు. అది ఐ హోప్ ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. అండ్ నేను చెప్పాలనుకున్నది ఒకటే, స్పెక్యులేట్ చేయకండి. ఆల్వేస్ స్టాండ్ ఫర్ వాట్ ఈస్ రైట్, బట్ ఎప్పుడు ఊహాగానాలు నమ్మకండి. నేను వీడియో చేసింది కూడా అందుకే. అసలు ఏం జరుగుతుందో మీకు తెలిస్తే స్పెక్యులేషన్స్ తగ్గుతాయి. దట్స్ అబౌట్ ఇట్. మన నిజానికి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా ఉండాలి, అంటిల్ ద హోల్ ట్రూత్ కమ్స్ అవుట్. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇలాంటి వీడియోసే నా నుంచి మీకు రోజుకి ఒకటి వస్తుంది, క్లీన్ గా క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా, సో కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. అండ్ 2 months తర్వాత చేంజ్ మీరే చూడండి. ఈ ఐఫోన్ లో అప్గ్రేడ్స్ వస్తుంటాయి కదా, అలాగే మీరు కూడా అప్గ్రేడ్ అవుతుంటారు నాలెడ్జ్ లో. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను నేను. ఒకటి రిలేటెడ్ టు సిరియా, అక్కడ సివిల్ వార్ నడుస్తుంది, దాని మీద ఒక వీడియో చేశా. అండ్ నేను అదో వీడియో, ఇది కూడా ఒక జియో పొలిటికల్ ఇష్యూ, ఇండియాకి యూఎస్ కి మధ్య నడుస్తున్న ఒక చిన్న ఫైట్ మీద. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. అన్నట్టు ఇన్స్టాగ్రామ్ కి వచ్చి కనెక్ట్ అవుతున్నారుగా. మోస్ట్ ఆఫ్ దీస్ వీడియో ఐడియాస్ నాకు ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ లోనే వస్తున్నాయి. నా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని కొట్టండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్. ఒక 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. కమ్, లెట్స్ కనెక్ట్ దేర్ ఆల్సో. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. లెట్ us all rise together. Rise above unlawful activities. Rise above selfishness. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.